క్రీస్తు నామములు శుభములు, దేవుని పిల్లకు వందనములు. ఈ రోజున మాట్లాడుతున్న అంశం ఘోషను గుర్తించిన స్వరాశ. లేఖనాలను ఎప్పుడైనా ఆ సందర్భాన్ని మిస్ చేసి మనం ఆలోచించగలుగుతున్న పరిస్థితి ఎదురైతే ఖచ్చితంగా అది కౌంటర్ అవుతుంది. ఎందుకంటే మనందరము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించెను. చిన్నపిల్లలను ఆటంకపరచుకొని పరలోక రాజ్యము వారిది. జన్మ పాపంలో ఈ రెండు క్రిటికల్గా ఉంటాయి. ఇప్పటికీ క్రైస్తవ్యం కొట్టుకుని చస్తూనే ఉంది. వాడు ఒకడు ఉన్నాడు, మెషక్ అని, అలియాస్ ఏడుకొండలు. చెప్పిన ఫస్ట్ ఫోన్ చేసి, ఒరే నీకు అసలు ఏమీ రాదు, ఊకే ఏబడితాయి పెట్టి ఫేస్బుక్ని ఆగం చేయకురా అని. వాడి వింటలా బ్రాకెట్లో పెట్టుకుంటాడు. అది కొన్ని వందల మంది చూస్తున్నారు. ఏ పెడుతుంటాడు ఊకే, వాళ్ళ ఆ సంఘం మీద ఏడుస్తుంటాడు, ఈ సంఘం మీద ఏడుస్తుంటాడు. వాడికి ఎన్ని చెప్పినా అసలు వింటలాడు. చెప్పిన ఆవిడ డిబేట్కి రారా, పోని మాట్లాడదాం ఇద్దరం కలిసి అని చెప్పిన, రాడు. పైగా అది ఎవరంటే ధర్మపురి సంథింగ్ ఇది ఉంది. మంచిగా బాప్టిజం చేసుకుంటూ పేరు మార్చుకుంటూ, కానీ రెఫరెన్స్లను కూడా ఘోరంగా ఆలోచిస్తున్నాడు. కిందేమో ఒకడు కౌంటర్ పెడతా ఉంటాడు, వీడు ఇంకొకటి పెడుతుంటాడు, వాడు రెఫరెన్స్ ఇస్తాడు, వీడు రెఫరెన్స్ ఇస్తాడు. రెఫరెన్స్ ఎప్పుడు కూడా సమాధానం అవ్వదు. ఎందుకంటే సందర్భాన్ని తగ్గట్టుగా రెఫరెన్స్ ఉందా లేదా, ఈ రెండింటి గురించి మనం ఏం చెప్తాం? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చిన్నపిల్లలను ఆటంకపరచుకుని పరలోక రాజ్యము వారిది. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా, ఇలాంటివన్నీ కోడ్ చేస్తే పుట్టక ముందే లోపల మనిషికి మూఢత్వం ఉంది. చిన్నపిల్లలకు వచ్చేసరికల్లా పరలోక రాజ్యం అంటున్నాడు. అంటే మూఢత్వం ఉన్నవాడికి పరలోక రాజ్యం ఇస్తాడా? ఇవ్వడు. అంటే ఎలా కలుపుతున్నాడు వీడు? ఎలా కలుపుతున్నాడు? ఇలాంటి అడ్డగోలు ఎక్కువైపోయారండి క్రైస్తవ్యంలో. ఎంతమందిని ఫోన్ చేస్తాం, ఎంతమందికి సమాధానం చెబుతామండి? మనకేమైనా పనులు లేవా? 20 hours పని చేస్తున్నాం మనం. వాడికి ఏం పని లేదనుకుంటా, పోరం బోగులాగా ఉన్నాడు వాడు. ఇలాంటి వాడు ఒక్కడ కాదు, చాలామంది ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు ఇప్పటికి కూడా అదే ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే ఘోషను గుర్తించిన స్వరాశ. దేవుడు ఈ స్వరాన్ని ఇచ్చింది కమ్మని పాటలు పాడదామని కాదు. పాడు తప్పులేదు, పాటలు పాడటం తప్పు కాదు, కానీ పాడుతున్న పాటల్లో ఉన్న ఉద్దేశం కూడా తెలిసే పాడాలి. మనం ఆత్మ సంబంధమైన సంగతులతోనే బేరీజు వేసుకొని పాడవలసిన ఆవశ్యకత ఉంది, తప్పులేదు. కానీ మనిషి ఎక్కువగా దేని మీద ఫోకస్ చేశాడయ్యా అంటే యూట్యూబ్ తీసుకోవటం. యూట్యూబ్ తీసుకోవటం, దాంట్లో పాట ఎత్తుక్కోవటం, చేయటం, పాడుతుంటారు ఎక్కువగా క్రైస్తవ్యులు. మరి దేవుడి స్వరాన్ని ఇచ్చింది 4 ముక్కలు పలుకుదామని, 4 మాటలు గ్రహిద్దామని, గ్రహించిన మాటల్ని పలుకుదామని ఏ ఒక్క క్రైస్తవుడు ఆలోచించే పనులు లేరండి. అది అన్నీ కూని రాగాలు, తీగ రాగాలు. అలా వెళ్ళిపోవటం ఏమైందంటే వాక్యం మీద ఉన్నటువంటి మనకున్నటువంటి ఆ కంటెంట్, ఆ కాన్ఫిడెన్షియల్ ఏమైందంటే మిస్ అయిపోయింది. మిస్ కావటం ఏమవుతుందంటే వాక్యాన్ని కలిపి చెరిపే బ్యాచ్ ఎక్కువైపోయింది అంతే దినాల్లో. అంతే. ఇప్పుడు ప్రతి ఒడికి పేరు కావాలి, ప్రతి ఎవడు చూసినా పేరుతో చచ్చిపోతాడు. నలుగురిలో పిలిపించుకోవడం బాగా ఇష్టమైపోయింది. అది మొన్న ఒకడు అడుగుతున్నాడు, రాత్రి 9:30 ప్రాంతంలో వస్తున్నాను నేను, అన్న ఇక్కడ వైన్ షాప్ దొరికిద్దా అండు. ఇప్పుడే క్వార్టర్ పెద్దప్పుడు మూసేశారన్న. వాడికి వదలడు, మన ఆల్రెడీ ఆన్లో ఉన్నాడు. అయిపోయిందమ్మా, లాస్ట్ ఒకటి అయిపోయింది, వెళ్ళిపోతుందంటే అదృష్టవంతులు అన్నా నువ్వు అన్నాడు. అని చెప్పినాడు. నేను తాగనరా అంటాం అనుకో, ఆడు వదిలిపెడతాడు మనల్ని, టైం అయిపోతుంది నాకు. అంటే ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి మనం? అక్కడ పెట్రోల్ బంకులో పెట్రోల్ పడుచుకుంటూ కుర్రోడు ఉన్నాడు, నేను చూసుకోవాలా.
రాత్రి పొద్దున్నే వచ్చిన, ఏంటయ్య గారు క్వార్టర్ అన్నాడు, ఏంటి రాత్రి అన్నాడు. క్వార్టర్ ఏంటిరా అన్న. అది మీరు మాట్లాడుతుంటే పెట్టులు కొడుచుకుంటున్నా రాత్రి 9:30 అప్పుడు. విన్నానన్నాడు. విన్నావా? విన్నానన్నాడు. అప్పుడు వాడికి ఎవరైనా చెప్పిరా, అవునా ఇది పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఇప్పుడు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి? లోకంలో ఎవరికి ఎలా చెప్పినా పెద్ద ఫరక్ పడదు, కానీ బైబిల్ కాడికి వచ్చేసరికి ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన సంగతిని ఖచ్చితంగా ట్రాక్ మీద చెప్పాలి. లేకపోతే ఆడ పెరిగిద్ది, తిన్నేస్త్రాకులు అట్ట పెరిగినట్టు పెరిగిపోద్ది. కనుక ఘోషని గుర్తించట్ల ఆశలేమి. ఎందుకు గుర్తించట్లేదయ్యా అంటే, ఈ స్వరముతో సరిచేద్దామన్న ఆలోచన అయితే మనిషికి లేకుండా పోయింది. అందుకనే దేవుడు బాధపడుతూ తెలిసిన మాట మనకి 8:1 సామెతల్లో జ్ఞానము ఘోషించుచున్నది అని ఉంది అక్కడ. వివేచన తన స్వరమును వినిపించుచున్నది. ఇంతకీ వివేచన కనబడిద్దా? ఒక వివేచన పరుడు కనబడతాడా అంటే, పోనీ వివేచన ఎలా ఉంటుంది? దానికి ఏమైనా ఆకారం ఉంటుందా? జ్ఞానం ఎలా ఉంటుంది? దానికి ఏమైనా ఆకారం ఉంటుందా? జ్ఞానానికి వివేచనకి ఆకారాలు ఉండవు. ఆకారము కలిగి ఉన్న మనిషిలో ఇంటర్నల్గా ఉంటాయి అవి. ఇంతకు దేని జ్ఞానం అంటాం? ప్రపంచ మేధస్సులో 8వ వాడు ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటా చాలామంది. అదే ప్రపంచంలో ఉన్నటువంటి ఎలన్ మస్క్ లాంటి వాడు అన్న మాట ఏంటో తెలుసా? ఫ్రాడ్ చేయటంలో నెంబర్ 1 స్థానంలో ఉంటాడు అని. ఫ్రాడ్ చేయటం జ్ఞానమా? లేకపోతే జ్ఞానంగా ఉండటం జ్ఞానం? అసలు జ్ఞానం అంటే ఏంటో? అతి తెలివితేటలు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో, మోసం చేసే మనసు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాడిని జ్ఞానవంతులు అంటుంది లోకం. అంతే కదా, జ్ఞానం ఉంటుంది కదా. మరి వివేచన అంటే వివేచనాపరుడు అంటే అర్థం ఏంటి? ప్రతి దాన్ని యోచించేవాడు, ఆలోచించేవాడు. వివేచనాపరుడు అంటే ప్రతి దాన్ని ఆలోచించేవాడుగా ఉంటేనే ఘోష అనే దానికి అర్థం ఫిల్ అవుతుంది. వివేచనాపరుడు, ఆలోచించేవాడు. మనిషికి ఆలోచన ఉంటుందంటే ఆటోమేటిక్గా నోరు జారిపోతూ ఉంటాడు. ఆలోచన ఎక్కడిది మనిషికి? క్రైస్తవుడికి ఎవడికున్నా లేకపోయినా క్రైస్తవుడికి ఆలోచన ఉండాలి. అదే నేర్పుతున్నాడు దేవుడు. జ్ఞానం వాక్యానికి సంబంధితమై ఉండాలి. వివేచన చెబుతున్న దాన్ని యోచించే మనసు గలవాడై ఉండాలి. ఈ రోజున క్రిస్టియానిటీలో ఇలాంటి వివేచన మనసు ఎవరికొని ఉందంటే ప్రపంచంలో ఎవరు నమ్మినా, నేను అసలు నమ్మను, నేను ఎవరిని నమ్మను మ్యాక్సిమంగా. ఎందుకంటే అంత నమ్మకస్తుడు భూమి మీద లేడు కదా. ఇక వివేచన పాటు ఉన్నాడా అంటే అందుకే కదా యేసుక్రీస్తు వారు మంచిగా లోకాకార ద్వారా మంచి పదాన్ని వదిలేశాడు. 8:18 లాస్ట్ అదే కదా. 2వ రాకల్లో వస్తే అసలుకి మనుష్య కుమారుడు 2వ రాకల్లో విశ్వాసము. మరి ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, ఇంతమంది క్రిస్టియానిటీ రోజు రోజుకి గ్రోత్ లెవెల్ గ్రాఫ్ పెరుగుతుంది. ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నాం. ఆయన ఆ పదాన్ని రాశాడంటే ఎక్కడో ఏదో మనం ఆలోచించాలి. కనుక క్రైస్తవుడు అంటేనే వివేచనాపరుడు, ప్రతి దానిని ఆలోచించేవాడు. ఇలా ఆలోచించేవాడిగా ఉంటేనే ఖచ్చితంగా దైవభీతితో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం సుస్పష్టంగా స్థిరపరచగలం, లేకపోతే కుదరదు. కనుక ఘోష, వాక్యములో దాగి ఉన్న ఘోష వివేచనాపూర్వకంగా ఆలోచిస్తే మనకు దేవుడు ఖచ్చితంగా దానికి కావలసినటువంటి అందిస్తాడు, డొమైన్ని కదా అందిస్తాడు. అలాంటిది కావాలన్నాడు వివేచన. బయటవాడు దేవుణ్ణి, బైబిల్ని, క్రిస్టియానిటీని మరొకరిని అంటున్నాడంటే అసలు దాన్ని తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాడికి బైబిల్ని ఆలోచించే అంత వివేచన, సృజనాత్మకత లేదు వాడికి.
సో వాడు మనకు కౌంట్ కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఇంట్లోనే ప్రాబ్లం ఉంది. అందుకే దేవుడు తన ఇంటిని ఇయ్యాలన్న వాడు సంఘాన్ని ఎలా పరిపాలించను. ఇల్లు అనగానే మళ్ళీ మనం అలా వెళ్ళిపోతాం, భార్య పిల్లలు జబర్దస్త్ చంద్రముఖి, ఇది కాదు. ఇల్లు అంటే నువ్వు 3 ఎబ్రై. తన ఇంటిని ఇయ్యాలన్న వాడు నిన్ను నీవే వివేచన దృక్పథంతో మలుసుకోకపోతే సంఘాన్ని ఎలా పరిపాలిస్తావు అంటే, సంఘం అంటే మళ్ళీ ఇది కాదు. సంఘం అంటే అరౌండ్ సొసైటీ. ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పటం అనేది కావాలి. తన ఇల్లు అనగానే మళ్ళీ లోకానుసారమే, భార్య 2 పిల్లలు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ అందించడం. అమ్మయ్య ఇప్పుడు నేను కుటుంబాన్ని బాగా చదువుకుంటాను కాబట్టి ఇప్పుడు నేను ఇలాంటి కోట్ వేసుకొని ఊపేత్తపోయి అంటాడు, అంతే అడ్డిగేలా. మరి ఎందుకు వస్తున్నాయి న్యూస్ మీడియాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? వాడు రిఫరెన్సే పెడతాడు, వీడు రిఫరెన్సే పెడతాడు, ఇద్దరి మధ్య సఖ్యత లేదు. అలాంటప్పుడు చూసేవాడికి అదేమో వెబ్బాయ్, చూసేవాడికి ఎలా ఉంటుంది? దేవుడు నామ అవమానమే కదా. ఇప్పుడు దమ్ముంటే కూర్చొని ఒక 2 రోజులు తెగేద్దాం, ఒక మ్యాటర్ మీద రారా అంటే ఒక్కడు రాడు, అంత బిజీ. అదొకటి దొరికింది. రోజుకి ఫేస్బుక్కి 50 రూపాయలు ఇవ్వడం తీస్తారంటే ఆన్ చేస్తే గంటకు 5 రూపాయలు అండి. ఫేస్బుక్ వాడితే తీస్తారా? ఫ్రీ అయితేనే వాడతాం మనం. యూట్యూబ్ ఫ్రీ, సోషల్ ప్లాట్ఫామ్ మొత్తం ఫ్రీ కనుక ఈ రోజున మనం దాన్ని లెక్క లేకుండా వాడాం. లేకపోతే గంటకు 10 రూపాయలు రీఛార్జ్ లాగా, అది కూడా వచ్చింది త్వరలో. అది గంటకు 10 రూపాయలు, గంటలో వాడిన 10, గంట దాటిది 20. అంతే. వద్దురా బాబు, ఎందుకు వచ్చిన ఇప్పుడు 2 గంటలు అయింది బొక్క. ఫేస్బుక్ ఒక 2 గంటలు, ఇన్స్టా ఒక 2 గంటలు, ఒక అర్ధగంట రీల్స్, షార్ట్స్, యూట్యూబ్, ఇంకా ఈ రీఛార్జ్తో పాటు ఈ కూడా కౌంట్ అయితే ఎవడైనా సరే ఫోన్ వాడతాడా? వాడినా సరే వాడతాడా? ఫ్రీ కాబట్టి వాడుతున్నాడు. అది ఫేస్బుక్ ఫ్రీ కాబట్టి టిక్కు 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 పోస్ట్కి 50 రూపాయలు. ఎంత భక్తిపడు చేస్తాడో చూద్దాం, రోజు మరి ఎన్ని పోస్టులు చేస్తాడు. అదే అడుగుతున్నాడు దేవుడు. అదే దాన్నే చెప్పాలి ఇప్పుడు నువ్వు లోకానికి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దైవ ఉద్దేశాన్ని పరిపూర్ణంగా సుస్పష్టంగా చెప్పగలగాలంటే ఖచ్చితంగా ఆ సందర్భంలో ఏం మాట్లాడుతుండో నువ్వు గ్రహించేవాడిగా ఉండాలి. లేకపోతే ఎర్రర్స్ వస్తాయి, హ్యూమన్ ఎర్రర్స్ అంటాం కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి, ఎంత నమ్మకం చూడండి. ఎందుకు? వివేచన, ప్రతిదాన్ని ఆలోచించగల దృక్పథం కలిగిన పిల్లలుగా యేసుక్రీస్తు వారు తన శిష్యులను తయారు చేసుకున్నారు. అది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, ఆయన ప్రార్థన చేస్తుంటే పడుకున్నారు. పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే మనం కూడా గోళ్ళు గిల్లుకుంటాం, ఫోన్ చూసుకుంటాం, అనుకుంటాం, గోడ మీద ఏగం చూస్తుంటాం, దోమలు చూస్తుంటాం, పైన బల్లిని చూస్తుంటాం. బూజు పట్టింది ఏంటి, దొరకొచ్చా మరి, ఇవన్నీ చేస్తుంటాం మనం. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, కానీ వాళ్ళు గెలిచారు జీవితాన్ని, వాళ్ళు గెలిచారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యులుగా, విశ్వాసులుగా కాదు, శిష్యులుగా. శిష్యుడంటే ఆల్మోస్ట్ ఆల్ మాస్టర్తో సమానం. చేయుడి, దానికంటే ముందు చేయుడి అంటే స్వరము పెగిలించబడాలి, నీ స్వరము మాట్లాడాలి. అది దేవుడు గురించిన విషయాలు నువ్వు చెప్పటం, వాళ్ళు వినటం, అది వివేచన దృక్పథంతో మలచబడి ఉండటం, వాళ్ళు గ్రహించటం, తద్వారా విశ్వాసం అనేది పెంపొందింపబడిన తర్వాత అప్పుడు శిష్యుడు అనే కౌంట్లోకి వస్తాడు. ఎంత ప్రాసెస్ ఉంది అక్కడ. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి బాప్తీసం ఇచ్చొచ్చు అన్నాడు. అక్కడ తండ్రిలోకి ఇవ్వమన్నాడు, కుమారులోకి ఇవ్వమన్నాడు, పరిశుద్ధాత్మలోకి ఇవ్వమన్నాడు. ముగ్గురికి చెందేది. అంటే దేవుడు రాయించిన మాట ముగ్గురిది. ముగ్గురు ఆలోచన దృక్పథం ఒకటిగానే ఉన్నది కనుక ఆ పదప్రయోగం జరిగింది. ఇప్పుడు స్వరం, ఖచ్చితంగా ఘోషను గుర్తించాలి. దేవుని ఘోషను గుర్తించిన స్వరం అంటూ ఉందా?
దేవుని ఘోషను గుర్తించిన స్వరం ఉందా? ఇది పాట రాసిండు. ఏం పాట అది? ఇది ఒక పాట ఉంది, స్వరంతో కీర్తిస్తారంట. ఏఆర్ స్టీవెన్సన్ కూడా రాశాడు. దేవుడేమో తన స్వరాన్ని పలుకుల ద్వారా ప్రపంచానికి అందించవాలంటే ఆడు ఏకంగా స్వరంతో పాడబడతాడంట. సింగరం అంతే. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయాలంటే సమస్త విషయాలు గురువుగారి దగ్గర నువ్వు ఆపోసన పట్టిన వాడిగా ఉన్నావా? 28వ అధ్యాయం కదా అది చెబుతున్నాడు. అంటే ఇది ఎప్పుడు చెబుతున్నాడు? చనిపోయి తిరిగి లేచి చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఇక టైం లేదు కదా. ప్రతి విషయం మీద అవగాహన ఉందా? దేవుడి మాట మీద. బాప్తీసం ఇచ్చుచు. ఎందుకు బాప్తీసం అంత ఫాస్ట్గా ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మనకు తెలిసినటువంటి ఆలోచన ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. 2000 సంవత్సరాలు అవుతుంది, భయపెట్టారే తప్ప పరలోక రాజ్యం రాలా. అది అంటున్నాడు ఒకడు, పరలోక రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది. మీరు భయపెట్టారు. ఒకడు భయపడితే భయపడతాడండి మనిషి? ఒకడిని భయపెడితే భయపడతాడా? ఆటోమేటిక్గా వాడికి దేవుడు భయాన్ని పరిచయం చేస్తాడు. అది భయం ఎప్పుడు ఉండిపోద్ది ఇంకోడికి మనసులో. దేవుడు భయాన్ని పరిచయం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? భయంకరంగా ఉంటుంది. అది భయంకరంగా ఉంటుంది. మనిషి భయపెడితే కక్ష తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఫ్యాక్షన్ అలాగా ఉంటాయి. మీరు చూడండి, ఫ్యాక్షన్ మాటలు ఎలా ఉంటాయి. వాడు భయపెడతాడు, వీడు ఓర్చుకుంటాడు. ఈ టైం వచ్చి వీడు భయపెడతాడు. వాడు రాజకీయం అనుకుందాం, కొంతకాలం వాడు పరిపాలన, వీడున్నప్పుడు వాడిని భయపెడతాడు, వాడుంటే వీడిని భయపెడతాడు. అంతే. ఇక మీమ్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు భయపెడితే కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పరలోక రాజ్యం ఉన్నది అని మనుషులు భయపెట్టింది కాదు, దేవుడు చెప్పిన జాగ్రత్త. దానికి ఎలిజిబుల్గా దేవుడు ఒక బెల్ ఇచ్చాడు. అదే బాప్తీసం. ఆ బాప్తీసం తీసుకోవాలంటే సమస్త వివేచన శక్తి కూడగట్టుకున్న వాడి నోట వాక్య ప్రచురణ వాడు వినాలి. ఆ వినటం కూడా ఎలా ఉండాలంటే పెంతెకొస్తే పర్వదినాన పేతురు గారి ప్రసంగంలా ఉండాలి. ఆ పేతురు గారు ఇంతకుముందు ఎలా ఉన్నారా అంటే ఆ ముందున్నవి జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తూ ఎదిగిన తత్వాన్ని గ్రహించాలి. ఇంత జాగ్రత్తగా నువ్వు ప్రయాణం చేయగలిగితే అప్పుడు మారు మనసుదానికి సాధ్యమవుతుంది. అంతే కదా? అదే చెబుతున్నాడు 4:17 మత్తయి సువార్త. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని ప్రకటింప మొదలు పెట్టెను. ఎప్పటి నుంచి? 3:16తో క్లోజ్ అవుతుంది రెఫరెన్స్. బాప్తీసం బాప్తీసం గురించి అయిపోతుంది. ఇప్పుడు అరణ్యానికి మొదలు స్టార్ట్ అవుద్ది. ఇంకా 4వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు జాగ్రత్త అవుతున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే అర్థం ఏంటి? వివేచన కనబడద్దు, జ్ఞానము కనబడద్దు, పరలోక రాజ్యము కనబడదు. కానీ నమ్మాలి అంటే కనబడితేనే నమ్ముతా అంటాడు మనిషి. నేను అందుకే చెబుతుంటాను, నువ్వు దేవుణ్ణి నమ్మితే అంట, నమ్మపోతే అంట. ఆయన ఒరిగేది ఏమి లేదు, ఆయనకి ఏమో లాసేమో రావట్లా. ఆయన అట్టిగా వ్యాపారం చేయట్లా. గెలబోతే 250 పోతాయి అనుకోవడానికి. నువ్వు నమ్మకపో, ఇట్స్ యువర్ ఓన్ బిజినెస్ అంతే. అది నీకు సంబంధించిందే. ఇప్పుడు నేనున్నా ఆయన కొరకు ఏదైనా చేయాలి అనే ఒక లెవెల్తో నేను ఉంటా. ఎవరు చెప్పినా విన్నాం. ఎందుకంటే ఆయన కోసం వెళ్ళే ప్రయత్నంలో తగ్గేదే ఆ యాంగిల్లో ఉంటుంది మనసు. ఎందుకంటే మనలాంటోడైనా ఈ తరంలో నిలబడకపోతే దేవుని వాక్యం అనేది ఖచ్చితంగా ఆగిపోద్ది 100%. అది కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇది నా మైండ్ లెవెల్. కొంతమంది ఉంటారు, మనుషుల రకాలు ఎన్నో ఉంటాయి చెప్పలేము. వాడి ఇష్టం. ఇంకా
అంటే వాడు ఏ పాత్రగా ఉండాలో వాడికి కూడా తెలియట్లా. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక మనకంటూ ఒక తలంపు ఎప్పుడైతే ఉంటుందో దాన్ని పరిగణలోకి దేవుడు తీసుకుంటాడు. ముందు మనలో ఉండాలి కాన్ఫిడెంట్ లెవెల్. మనం ప్రతిదానికి బెంబేలెత్తిపోతుంటాం. అమ్మా ఇది చేయగలనా, అయ్యా ఇది నా వల్ల ఇద్దా, బాబో ఇది జయించగలనా, నేను ఇది తట్టుకోగలనా, అమ్మో అయ్యో మర్రో చచ్చిపోయిందా ఇదే లొల్లి. అప్పుడే అనిపించింది దేవుడికి అసలు వీడి తాటెక్కి ఎక్కువ. ఆ టైప్ ఉంటుంది సామెత. సమస్య అనేది మనకు తగిలిన రోజునే మనం అద్భుతంగా రాక్ సాలిడ్గా నిలబడగలం. సమస్య లేకపోతే హైవే మీద ఎవడైనా తోలుతాడు బండి, నువ్వు కంకర్లో తోలాలి బండి, టైర్ స్కిడ్ అవుతుంటుంది. వర్షం పడ్డప్పుడు మీరు చూడండి, ఎంత హెవీ డ్రైవర్ అయినా సరే పల్లెన్ని బిగబట్టి స్టీరింగ్ మీద మొత్తుకొని రోడ్డుకి ఇట్టా 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 ఉంటుంది. ఎందుకు? స్కిడ్ అయితే టైరు డాంబరం రెండింటికి మంచి కెమిస్ట్రీ ఉన్నాయి. పైగా మధ్యలో వర్షం, గ్లిజరిన్, ఒక్కసారి బ్రేక్ కొడితే కార్నర్ వెళ్ళిపోవటం ఇంకా కాళ్ళకి. అక్కడ తోలినోడే మగోడు. ఎండాకాలం దాలటమే ఉందిరా, టైర్లు మంచిగా రోడ్డు కతుక్కొని స్పీడ్ని ఆపేస్తాయి. మనం బ్రేక్ అయిపోయినా ఆటోమేటిక్గా అయిపోతుంది, ఎందుకంటే అరిగిపోతున్నారు కాబట్టి. వర్షాకాలం అలా లేదు, గ్లిజరిన్ కంప్లీట్గా టైర్కి ఉంటుంది. తారకి టైర్కి మధ్య గ్లిజరిన్, బ్రేక్ ఇక్కడ కొడితే అక్కడ ఆగిది, అక్కడ తోలాలి. ఇప్పుడు వర్షాకాలం తోలేటే డ్రైవర్ అండి బాబు, చలికాలం కాదు, ఎండాకాలం కాదు. అది డ్రైవింగ్ పద్ధతి. మరి ఇది దైవ ఉద్దేశం, దైవ ఆలోచన. కనుక సఖ్యతతో జాగ్రత్తగా ఎవడైతే అబ్జర్వ్ చేస్తాడో అది. ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ రావాలంటే ఇవన్నీ దాటుకొని రావాలి కదా. మారు మనసు అన్నాడు, ప్రకటింప మొదలుపెట్టెను. యేసుక్రీస్తు వారి నోట ప్రకటన మొదలైంది. స్టార్ట్ అంటాం కదా, గాస్పెల్ స్టార్ట్ అయింది. ఈ ప్రకటన మొదలుపెట్టినప్పుడు ప్రకటన అయిపోయేంత వరకు మధ్యలో ఏమైనా ఉందంటే అది స్వర ఆశ. నా గొంతు పెగిలితే కొన్ని హృదయాలకు వాక్యాలు అందించగలను. అది నీ పాట నా నోటగా ఘటసాలకి ఎక్కువ. అది ఏసయ్యా, అంతేగాని వాక్యం చెబితే దద్దరిల్లిపోద్ది ప్రభువా అని అడుగుతాడండి. ఆ మాట ఉంది బైబిల్లో, అది నువ్వేం అడుగుతూ కూడా ఉంది. దావీదుతో చెప్పలేదా ఆమోసు గ్రంథం 5:11 స్వరమండలముతో కలిసి. ఇడికి కోరస్ లేని పాట ఎక్కదు మరి, ఇంకా పిచ్చి పాటలు పాడుచు అంటే ఆత్మ సంబంధమైన పాటలు దేవుడికి వినబట్ల. నువ్వు వాడేయన్నీ ఇలాగే ఉన్నాయి. మరి నీ మాట నా నోటగా, మాటను మాటగా చెప్పమన్నాడు దేవుడు. మాటను పాటగా మలసమల్లా, ఆయన మాటల్ని పాటలుగా మలిసాం, అయిపోయింది. అది మళ్ళీ దాన్ని చెప్పమంటలేదు ఆయన, అది కదా. కనుక స్వరం అనేది 90% వాక్యానికి వెళ్ళాలి. తర్వాత ఏదైనా అవసరం కాబట్టి. మొన్న ఒకటి అంటున్నాడు గుంటూరులో పాస్టర్, అన్న పాటలు బాగా పాడతాడు, మీరు కూడా పాడొచ్చు, కాకపోతే గద్దలాగా పాడినా, కాకిలాగా పాడినా, గాడిదలాగా పాడినా మీ పాట కూడా దేవుడు అంటాడు. గద్దలాగా కాకిలాగా పాడితే ఎందుకంటాడు దేవుడు? మీ ఇంట్లో నీ కూతురు పాడితే మంచిగా సమ్మగా ఉంటే, అబ్బా నా కూతురు గొంతు పీసూసిన గొంతు లేకపోతే అనుకుంటాం. అదే గాడిదలాగా అంటున్నారు, ఏవా అంటమా అనమా సాలే పాడే బాబు అంటాం. కానీ ఇక్కడ నువ్వు కాకిలా పాడినా, గద్దలా పాడినా, గాడిదలా పాడినా దేవుడు అంటాడంట. ఈడే అన్నీ ప్రశ్న ఈడే వేసుకుంటున్నాడు, ఆన్సర్ ఈడే. అంటే దేవుడు మరీ అంత తక్కువ? నువ్వు పోటీకి వెళ్తున్నావంటేనే కింద స్థాయి నుంచి మొత్తం దాటుకుంటూ సరిగమ పాలు విన్నరగా నువ్వు రావాలంటే ఎన్ని దాటాలి? పైగా వచ్చి దాని పాటే దేవుడికి ఆనందం. ఎంతకాలం చెప్తావు? అవకాశం లేదు, మంచిది పాడావు, రైట్. పసిపిల్లోడు అది ఎదుట వంకర దిద్దాడు, రైట్. 10 ఏళ్ళు వచ్చాయి, 10th క్లాస్ అన్నాడు, ఏదో పలకిచ్చి అరే నాన్న అది రాయి అన్నాను. వాడు ఆ రాయరా అంటే ఒకటి ఇటుపోయింది, ఒకటి ఇటుపోయింది. అప్పుడు ఏమంటాడు, ఎవడరా నీకు పాటలు నేర్పింది? 10th క్లాస్ ఆ రాత్రి ఎలా ఉండాలి? ముద్దుగా గుండ్రగా గుమ్మగా ఉండాలా.
అదే ఇప్పుడు మన వాడు జాయిన్ అయ్యింది కదా, మన బొడ్డోడు దేశగాడు, ఆడ రాస్తే ఎట్టని ఎట్టంటాడు, ఇక పలకంతా రాస్తాడు. ఆడ రాస్తే ముద్దు, మన వాళ్ళ రాస్తే గొద్ద అనిపించింది. దేవుడు కూడా అంతే, వచ్చిన కొత్తలో ఓకే అనుకుంటాడు, కానీ సచ్చినాకి ఇదే పాట, ఇక అదే రాత, అదే ఆలోచన. చిన్న గొర్రె, చిన్న గొర్రెగా కూడా అది అంటే డెవలప్ అవ్వడు, ఇంకా లైఫ్లో డెవలప్ అవుతాడు. అది లైఫ్లో కట్టే పట్ల డెవలప్ అవుతాడు, వేసుకునే దాంట్లో డెవలప్ అవుతాడు, తిరిగే దాంట్లో డెవలప్ అవుతాడు. కానీ వాక్యం వినడంలో కానీ, సత్యాన్వేషణలో కానీ, వివేచనలో కానీ క్రైస్తవుడు డెవలప్ అయిన దాఖలాలు లేవు. కొట్టుకుంటూ డెవలప్ అయ్యాడు బాగా. ఫేస్బుక్ ఒకటి ఇచ్చారు కదా మనకి, సుందర్ పిచాయ్ కొట్టేసుకోండి లోకాన్ని అనుకున్నాడు, అంతే తేగ పెట్టేసుకుంటున్నారు నాయన. అసలుకి మన దగ్గర ఎంత ఉంది కాన్ఫిడెంట్ లెవెల్. దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందుడి, రెండవ రాకడ ఉంది, ప్రకటింప మొదలు పెట్టాడు. దాన్ని తీసుకున్నారు ఆసరాగా. తీసుకుని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన మొదలు పెట్టాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. 17 అపోస్తల కార్యములు. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ, ఆ పదం చూడండి, యూదులు ఎవరు, స్వజనులు. భక్తిపరులు ఎవరు, దేవుణ్ణి ఫాలో అవుతున్న పిల్లలు. ప్రతి దినము ఎవ్రీ డే, ప్రతి దినము సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచు, సంత వీధిలో వందన వచనములు స్వీకరింతురు కాపర్లు. ఇప్పుడు వందనాలు తెప్పించుకోవడం కొరకే మూలం అంటాడు అయ్యగారు. అటు నుంచి తమ్ముడు రాజు వస్తుంటాడు, ఇప్పుడు వందనాలు చెప్తాడు, అటు చూస్తాడు ఫోన్ కొట్టుకొని, అన్నా వందనాలు అన్న ప్రైజ్, తమ్ముడు ప్రైజ్ లోడ్. ఇది అవసరం ఇప్పుడు చాలామంది కండి, ఇది ఒక పెద్ద వ్యసనం అండి బాబు. ప్రైజ్లాడు చెప్పించుకోవాలా, వందనాలు చెప్పించుకోవాలా, అయ్యగారని బాగా ఒత్తించుకోవాలి, పిలిపించుకోవాలి. ఇదేమి దోలానందం చెప్పండి. కానీ పౌలు అలా లేడు. సంత వీధిలో, ఇప్పుడు సంత వీధిలో పౌలు గారికి వందనాలు చెప్తారా చెప్పరా? వందనాలు చెప్పే ముందు ఎట్లా చేస్తున్నాడు, ఏందమ్మా మన ఏదో పెట్టినట్ట ఫేస్బుక్లో రాను నేనా, నువ్వే రా. ఇప్పుడు వందనాలు ఎక్కడే మధ్యలో వందనాలు లేవి ఇంకా, అంటే డైరెక్ట్ ఏదో అన్నావేంటి మన దేవుడి గురించి, నేనా, నువ్వే ఇప్పుడు వందనాలే. అదే మనమైతే మిమ్మల్ని చూస్తుంటే క్రిస్టియన్స్కే కనపడుతున్నారు, మీరు క్రిస్టియన్సేనా అంటాం ఫస్ట్. వాడు క్రిస్టియన్స్ అయితే ఏంటి, లేకపోతే ఏంటి, వాడు పోస్ట్ పెట్టినట్టే వాడు తాడ తీయాల్సిందే, అంతే కదా. సమాజ మందిరములలో యూదులతోనూ స్వజనులు, అదే భక్తిపరులైన వారితోనూ ప్రతి దినము సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించడం అంటే సరిచేయటం, అంతేగాని మీదకెళ్ళిపోవటం కాదు, చెప్పటం. వేచన కలిగి ఉన్నవాడు తర్కం అనేది ఎలా చేస్తాడయ్యా అంటే సరిదిద్దుతాడు. అలా సరిదిద్దే పనే ఆదివారం. నిజంగా చచ్చిపోతున్నాడు 2 మొక్కలు, మరి గట్టి మొక్కలు రాసిన, మరి తమ్ముడు తుమ్మాడో వచ్చి వాడు కామె పెట్టాడు, బయట ఇట్లానే అని పెట్టాడు. యెహోవా కల్పిత పాత్ర అంటూ, కల్పిత పాత్రను కన్నీటి తెచ్చే పాత్ర రేపు ఆదివారం వినాలి రే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా చెప్తున్నాడు, సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచు వచ్చెను. అంటే యేసుక్రీస్తు వారి గురించి వివరించే పనిలో తర్కం అంటే మళ్ళీ అట్లా ఇట్లా కాదు. వాడు ఉద్దేశం ఒకటి ఉంటుంది. ఇప్పుడు యెహోవా కల్పిత పాత్ర అన్నాడు, వాడు కొన్ని రెఫరెన్స్ చూపించాడు, అవి క్రైస్తవులకైతే ఓకే, నాట్ ఓకే. కానీ మిగతా వారికైతే ఏమనిపించింది అంటే, అబ్బా మావాడు కూడా బైబిల్లో మంచి కింగే, ఏ అత్తకైనా అల్లుడు బొంగే. ఎందుకంటే వాడు వస్తే ఖచ్చితంగా కోడి చావాల్సిందే, కోడిని కొయ్యింది ఊకోడు, ఇంటికి వెళ్ళాక దాన్ని టార్చర్ పెడతాడు, ఇంత కలుసుకపోయేలా ఇంత కోడి మొక్కేలా నీ కుటుంబం తొక్క నీ మొదలు పెడతాడు. అది ఈ తెలంగాణ.
అంటే ఖచ్చితంగా అల్లుడు అనేవాడికి అత్తోరు ఖచ్చితంగా మర్యాద చేయాల్సిందే. చేయకపోతే ఇటు లోపల కక్కడ పైకి లోపల ఉంటుంది, ఖచ్చితంగా తీర్చుకుంటాడు. అంతే కదా, ఇది కూడా అట్టే ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి దినము సమాజ మందిరములో తన్ను కలుసుకునే వారితో తర్కించుచు. తర్కం అంటే వాడు ఒకటి అన్నప్పుడు ఖచ్చితంగా ఇదిగో ఇది దీని అర్థం యెహోవా కల్పిత పాత్ర అంటూ నువ్వు చెప్పినటువంటి రెఫరెన్స్, దాని ఉద్దేశం ఇది కాదు. ఎంత స్పష్టంగా ఉంటుంది. అంతేకాదు మరలా వాడి చేతిలో ఉన్నటువంటి అది ఏదైనా ఉంటే దాని మీద కూడా మనం మంచి కౌంటర్ చేయొచ్చు. అది కూడా మళ్ళీ వినడానికి ఉండాలి, మళ్ళీ వాస్తవంగానే ఉండాలి. మనల్ని అన్నాడు కాబట్టి మనం అనేద్దాం అంటే కుదరదు. మనల్ని అనటం వాడి బలహీనత, వాడి దాన్ని మనం జాగ్రత్తగా చెప్పటం మన బలం. అంటే రెండు మనకే ప్లస్, వాడి బలహీనత మన బలం, అంటే మనమే బలవంతులం. కనుక పౌలు గారు అలాగే సంత వీధిలో తన్ను కలుసుకున్న వారికి సువార్త ప్రకటించినప్పుడు అందరూ విన్నారే తప్ప ఎక్కడా కూడా తిరిగి మనలా ఏంటల్లా. కానీ ఈ రోజున మీరు చూడండి, డెబ్యూటీ పెడితే సార్ బాబా, అది ఇంకా కన్క్లూజే అవ్వదండి బాబు, అసలుకే కన్క్లూజే అవ్వదు. ప్రియమైన దేవుని పిల్లారా, సమాజ మందిరములో యూదులతోనూ భక్తిపరులైనటువంటి వారితోనూ భక్తిపరులైన వారితో కూడా తర్కం అంటే ఎలా ఉంటుంది చెప్పండిగా. మంచి బిలీవర్స్ ఉంటారు, మంచి బిలీవర్స్ దగ్గర కూడా మనం ఏదైనా సరే ఒకటేదైనా మాట్లాడినప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపించిందయ్యా అంటే, ఇదిగో చూసినవా వాళ్ళు అంత భక్తిపరులు, వాళ్ళ మీదకి వెళ్ళాడు మనోడు అంటారు. అంటారా అనరా? ఖచ్చితంగా అంటారు. ఖచ్చితంగా అన్నప్పుడు అది ఎంత బాధ వేసింది. భక్తిపరులతో కూడా తర్కం ఏంటంటే బాబు, ఎలా అనిపించింది? యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనము. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనేను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. సంత వీధుల్లో భక్తి పరులతోనూ యూదులతోనూ వివేచన ఆలోచనతో వారి మిషనరీస్ అంటారు కదా వాళ్ళని, వాళ్ళు జాగ్రత్తగా వచ్చినప్పుడు వాక్యం తీసుకెళ్ళినప్పుడు దేవుడికి ఎంత సంతోషం వేసిద్ది. ఇంతకీ తర్కం ఎందుకు తెలుసా? ఎందుకు తర్కం? ఇప్పుడు చెప్పిన భక్తి పరులతో తర్కం చేయటం వలన కూడా మైనస్ అవుతుంది మనకి, తెలుసా? ఏమంటే వాళ్ళతో ఏంటండి ఈయన, వాళ్ళు ఎంత మంచి వాళ్ళండి అంటారు అంతే. అంటే పౌలు గారికి అది ప్లస్సో మైనస్సో. మనం కూడా చూడండి, ఎవరి మీదకైనా పొరపాటున వెళ్ళామనుకోండి, ఎంత మంచోడండి, మనోడు అనవసరంగా వెళ్ళాడు, మైనస్ అవుద్ది. ఇప్పుడు భక్తి పరులతో తర్కం అంటే సువార్తకు మైనస్సే కదా. మిగతా వాళ్ళతో తర్కం అంటే ఓకే, భక్తి పరులతో తర్కం అంటే ఖచ్చితంగా మైనస్సే. అది దాన్ని కూడా ఫేస్ చేశాడంటే మీరు నమ్మండి. అప్పుడప్పుడు అంటాం మనం, మంచికి వెళ్ళినా చెడు వచ్చిద్దని. ఇప్పుడు మంచికి వెళ్ళాం అనుకో, చెడు వచ్చిద్దని తెలియకుండా వెళ్తామా? తెలిసే వెళ్తాం. ఎందుకు? దానివల్ల పెద్దగా మనకు ఎఫెక్ట్ ఏమీ లేదు. ఎందుకంటే ఒకటి ఉంటుంది మనకి కంటెంట్. అందుకే ఎప్పుడు కూడా మన మీద మనకున్న నమ్మకం మరొకడు కూడా ఇంతే కలిగి ఉండాలనుకోవాల్సిన అవసరం లేదు. నా మీద నాకు ఫుల్ కాన్ఫిడెంట్, నేను ఏదగలను, బస్ అయిపోయా. వీడు ఏత్తాడా ఇవన్నీ ఎందుకు? దేవుడు నమ్మాడు అంతే, బయలుదేరారు. 12:44
యోహాను సువార్త. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా నేను, నా యందు విశ్వాసముంచువాడు నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. బిగ్గరగా ఎందుకన్నాడు? నా యందు విశ్వాసముంచిన వాడు నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచాడు. ఎందుకన్నాడు? యేసు యందు విశ్వాసం ఉంచడం అంటే అంత సాధ్యమైంది కాదు. క్రైస్తవుడు అంటేనే ఎంత బలంగా ఉండాలో అంత బలంగా ఉండాలి కదా. ఇప్పుడు యేసు యందు విశ్వాసం అనగానే మనోళ్ళు ఏమనుకున్నారు? చాలా సింపుల్గా తీసుకున్నారు. విశ్వాసం అంటే అగ్నికొలి మీద అర్థం. విశ్వాసం దేన్ని అంటాం మనం? విశ్వాసము అంటే అర్థం ఏంటి? అగ్నికొలిమి. మళ్ళీ దానికి నమ్మకం, పులిహార కలపొద్దు దానికి. విశ్వాసం అంటేనే అగ్నికొలిమి అంతే. అగ్నికొలిమిని కావాలని ఎవడైనా ఇంట్లోకి తెచ్చుకుంటాడా? ఐస్ గడ్డం తెస్తాడు, కానీ ఎవడన్నా గ్యాస్ లీక్ చేసి మెంట పెట్టి తెస్తాడా ఇంట్లోకి? తేడు. ఇప్పుడు విశ్వాసం మన ఇంట్లోకి వచ్చిందా అంటే అగ్నికొలిమని తెలియలే ఫస్ట్ వీడికి. అది బాప్తిసం అనే మార్గం అగ్నికొలిమి లాంటిది. ఇది తెలియకుండా ఇంట్లో తెచ్చుకున్నాడు. ఇప్పుడు అది పెద్ద ఫైర్ అవుతుంది. అది ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ మంటల్లో కాలిపోతానని తెలిసింది కాబట్టి నేను డిసైడ్ అయినా అంతే. వాక్యం అనే మంటల్లో కాలిపోతావు. విశ్వాసం అంటే అది. మనోడేం చెప్పాడు? ఇలా చెప్పరా, అది జరగాలి కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకో. ఏది జరగాలి? పెళ్ళి. ఏది జరగాలి? ఉద్యోగం. మొన్న ఒక ఫోన్ చేసి, అయ్యగారు నాకు మా వాడికి ఒకరికి బాప్తిసం సర్టిఫికేట్ కావాలంది. దేనికన్నా? ఉద్యోగానికి గవర్నమెంట్ అడుగుతున్నారు అంది. అబ్బో, నేనన్నా ఇవ్వట్లేదమ్మా నేను బాప్తిసం సర్టిఫికేట్ చెప్పిన. అదేంటి మీది రిజిస్టరేగా ఉంది. రిజిస్టరే కానీ అయిపోయింది, సర్టిఫికేట్ ప్రింట్ అయిపోయింది చెప్పిన. చేయించండి అయ్యగారు, చేయించిన కాల్ చేస్తానని చెప్పిన. ఉద్యోగం కోసం వాడెవడు అడిగాడంట బాప్తిసం సర్టిఫికెట్. అది కావాలంటే ఇప్పుడు ఉద్యోగాల కోసమా? ప్రియమైన దేవుని పిల్లరా, చెప్తున్నాడు, విశ్వాసం ఉంచువాడు నన్ను పంపిన వాని అందే విశ్వాసం ఉంచున్నాను. విశ్వాసం అనగానే శరీర బలహీనతలను పారద్రోలడానికి వాడేదైతే కాదు. అఫ్కోర్స్ దానికి పనిచేస్తుంది. అది నువ్వు అడగవలసిన అవసరం లేదు. ఫస్ట్ మనలో విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా ఏదైనా అది కట్ చేస్తుంది. ఓడ అడుగున బ్లేడ్లు ఉంటే కింద ఒకటి కూర్చొని తిప్పాల్సిన అవసరం లేదు. బ్లేడ్ ఫిట్ చేసినోడు ఆటోమేటిక్గా స్విచ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓడ ప్రయాణం స్టార్ట్ అయింది అన్నప్పుడు స్విచ్ చేస్తారు అంతే. ఇంకా దాని పని చేస్తుండదు. ఇంకా తిరుగుతుందా తిరగట్లేదా, కిందకి వెళ్ళాలా చూడాలా అంటే ఎట్లా? ఓడ మ్యానుఫ్యాక్చర్లోనే ఉంటుంది బ్లేడ్. స్టార్ట్ అయినప్పుడు చూస్తాడు అంతే. బండి స్టార్ట్ అయింది, కట్ బటన్ నొక్కుతాడు అంతే. 12 వాడు అమర్చిన ఎన్ని ఉంటాయి అవి కట్ తిరుగుతూనే ఉంటాయి. ఎందుకు? సముద్ర ప్రాణుల నుంచి రక్షణ. విశ్వాసం కూడా అంతే, బ్లేడ్ లాంటిది అంతే. దేన్నైనా కట్ చేసేది. మళ్ళా మనం ఇది కట్ చేస్తుందా లేదా అని వాడు తొంగి నీళ్ళలో ఏలు పెట్టి కనిపెట్టి చూసినట్టుగా మళ్ళీ మనం దీన్ని చూస్తుంటాం. నిజానికి అది కాదు. అది దేహపరంగా దేన్నైనా సరే న్యాయం చేసింది, కానీ ఆత్మపరంగా న్యాయం చేసే స్థితిలో దాన్ని ఉంచితేనే కదా. ఇది విశ్వాసం. మనకు అంతే ఆడ ఉంటుంది. చిన్న బలహీనత వస్తే చాలు, ఇక అంతే భయంకరంగా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాం. అది వస్తేనే కదరా మనం ఎంత బలవంతో తెలిసేది కదా. ఒక టఫ్ పేపర్ వస్తేనే మనలో ఉన్నటువంటి స్కిల్ అంటే అర్థమైంది. పేపర్ చాలా ఈజీగా వచ్చింది, దేవుడి దయ వల్ల. అబ్బా నాకు అనిపించింది, ఈ బుర్ర దరిద్ర బుర్ర పెట్టబడింది. పేపర్ ఈజీ రావాలని ప్రారంభం చేశారంట. అబ్బా, పేపర్ ఎంత టఫ్గా వస్తే మనం అంతగా ఉండాలి. అంటే ప్రతి దాన్ని టఫ్ కోరుకునేవాడే క్రైస్తవుడు. నేటి కాలంలో ఇలాంటి టఫ్ అంత టబ్బులే ఉన్నాయి. లొట్ట పేపర్ ఈజీ రావాలా, ప్రయాణం సాఫీగా సాగాల, అది ప్రతిదీ ఇంతే. పేపర్ ఎలా వచ్చింది ఎవడో తెలిసిందండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టఫ్ వచ్చింది. అవును, అంతకంటే టఫ్ నువ్వు ఉండాలి కదా, రఫ్గా నువ్వు ఉండాలి. బుక్ కంటే రఫ్ మన తలంపు ఉండాలి, కట్ చేసి పడాలి అంతే.
జీవితంలో గెలవాలంటే ఇన్ని ఉండాలి. మనమేమో దేవుడా ఎగ్జామ్కి పోతున్నా ఇంకో అయిపోకుండా చూసుకో, మరి అయితే రాకుండా ఉండు 2-3 పెట్టు జేబులు ఎవడొద్దన్నాడు, పెట్టడం సింగిల్గా ఈ స్టైల్. ఇదే విశ్వాసం అనే అగ్నితో సహవాసం అంత బలాన్ని ఇస్తుందా అంటే బలాన్ని ఇవ్వాలి కదా. క్రిటికల్ ఎంత ఎదురుగా ఉంటేనే మనమేంటో నేనేంటో నాకు అర్థమైంది ఎప్పుడు తెలుసా, ఓహో దీన్ని నేను త్యజించగలిగాను, దీన్ని నేను గెలవగలిగాను, దీన్ని నేను ఎంత బాగుంటుందండి. విజయం అంటే ఇదే కదా యేసుక్రీస్తు వారి శిష్యులు నేర్చుకుంది, వాళ్ళు సమాజానికి అందించింది, ఈ రోజున మనం దాన్ని అవలంబిస్తుంది కదా. విశ్వాసం అంటే అది. ఎంతటి దేవుని ఎదుట దుర్గాలను కూడా పడదేయగలంత యోధులుగా ఉండాలని విశ్వాసం నేర్పుతుంది. అంత మనం ఏడంటామండి, చెప్పుకున్నంత ఈజీ కాదు, ప్రసంగం విన్నంత ఈజీ కాదు దాన్ని ఫేస్ చేయటం. నన్ను అంటుంది చాలాసార్లు అమ్మగారు, దేన్ని నేను ఎందుకంత అంతే మరి సింపుల్. మన ముందు ఒక దేవుడి గురించినటువంటి ఎయిమ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ అయ్యేటప్పుడు ఏదొచ్చినా విశ్వాసం బ్లేడ్తో తెగి అవతల పోతూనే ఉంటాయి. అది మనం చూడాల్సిన అవసరం లేదు. హార్ట్కి గాయమైందంటే మనం ఖచ్చితంగా దేవుడికి దూరం అవుతాం. అది ఎవరికి అంకితం? హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరగబోతున్నదే. ఎవడరా ఈ పాట రాసింది? సినిమాటిక్గా బాగుంటుంది అది, లైలా మజ్ను బాగుంటుంది. కానీ ఎప్పుడైతే దేవుల్లో ఉన్న పిల్లగా మనం ఉంటామో హార్ట్ అనేది వాక్యంతో ముడిపడి ఉంటుంది కాబట్టి దాని చుట్టూ తిరగాలి. ఇక దేని చుట్టూ తిరిగినా అది నేను బలహీన పరిస్థితి ఖచ్చితంగా 100%. ఇంత బలంగా మనం ఉండగలమా? స్వర ఆశ, ఈ స్వరముతో నేను దేవుడి కొరకు మాట్లాడాలి. బలంగా ఉంటే మాట్లాడతాం, లేకపోతే దగ్గుతాం. అది అటువంటి పరిస్థితి. బలం ఏది? బాడీ ఎంత బలంగా ఉంటే అంత బలమైన వాయిస్ స్ప్రెడ్ అవుతుంటుంది బయటికి. అది స్కెల్టన్ లాగా ఉండి పుర్రె ఒకటి వేసుకొని స్కల్లు అనగా వేసుకుంటే వాడు ఏం మాట్లాడుతాడు ఇంకా చెప్పండి. ఏది నిన్ను బలహీనపరుస్తుంది అప్పుడు అనుకోవాలా, నన్ను ఇది బలహీనపరుస్తుంది అంటే నేను తుమ్మిడి కానీ నాలో వాక్యం లేదు. వాక్యం ఉన్నాడు బలహీనపడ్డండి. నేను ఎప్పుడు చెబుతుంటాను, నన్ను బలహీనపరిచేది ఏదైనా రావాలి ఎదురుగా. మనం చెప్పాను రీసెంట్గా 2 days అనుకున్న అమ్మగారు అయిపోద్ది, వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసిన తీసుకెళ్ళి డిస్టర్బ్ అవుతున్నా కానీ నిజమే చెప్తున్నా. అంటే ఆ కాన్సెప్ట్ అంతా వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే బలహీనం ఎదురుగా ఉంటే బలహీన పడతాం కదా, మరి చూస్తుంటాం, తిరిగి చూస్తుంటాం, అయ్యో ఇలా అయిపోయింది ఏంటి, కాన్సన్ట్రేషన్ సిటీ ఉంటుందా? అంతే. ఆదివారం ప్రార్థన చేసాను, వెళ్ళాను, పెట్టారు, లేచి చెప్పే పిల్లలకు ముందే ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోద్దని చెప్పిన. మిమ్మకి బలహీనత లేదు, నన్ను బలహీనపరచడం కొరకే తను బలహీనపరుస్తుంది. నన్ను గెలవాలంటే, నా మనసు గెలవాలంటే ఈ జన్మ సరిపోదు. ఎందుకంటే నేను రాయిని, మనసు లేదు నాకు. అది రాయికి మనసు ఉంటుందా? మనసే లేనప్పుడు మనసు మీద ఏ యుద్ధం చేసేదంటే దెయ్యం. నాకు మనసే లేనప్పుడు నా మనసును గెలవాలని అది ఎలా అనుకుంటుంది? అది ఐఎమ్ ఆర్ట్లెస్ మ్యాన్. నేను దేనికి సెంటిమెంట్ ఫీల్ అవ్వను అస్సలకి. ఎదురుగా చావు కనపడుతున్నా దావిదిలాగా అన్నం తింటా తప్ప అయ్యో అనుకోను నేను. ఎందుకంటే రోజుకి పాషాణంగా హృదయాన్ని మలిచి తీరుతున్నాను. ఎందుకంటే చాలా పనుంది నాకు. అది ఈ విషయం నన్ను డిస్టర్బ్ చేసింది, ఈ విషయం నన్ను బలహీనపరిచింది అన్న రోజున సువార్థికుడిగా నేను పనిచేయలేను. అది అందుకనే దేనికైనా దాని మీ అని ఉంటాను నేను. అంతే. ఇంత బలం ఎందుకయ్యా అంటే దేవుడి కొరకు నిలబడతాను అని ఆ రోజు మాటిచ్చా. నేను మాటిస్తే తప్పే మనిషినే కదా బాయ్, అంత బలంగా ఉంటుంది నా మాట. అస్సలు తప్పింది ఆకలాలే లేవు. ఆ రోజు ఇచ్చా, ఒక్కసారి అవకాశం ఇస్తే నీ కొడతా లోకాన్ని. ఇది బలం అంటే. అప్పుడు బలహీనపరిచేది ఏమి ఉండదు. మనం బలహీనపడ్డామంటే బలమైనటువంటి వాక్యం, బలవంతుని చేతుల్లో ఖడ్గం అనే పదాలు వ్యర్థం. మనం ఎవరం?
గుమ్మములో పోరాడుదురు, దేవుని అంబులో ఇవే ఉంటాయి పాతాలు. తర్వాత బయటికి వెళ్ళాక అంత చెంబే ఎవడో పోరొచ్చింది. అవునా బాబా పోయాడు, మరి బాబా పోతారు, మరి బాబా పోతారు, మా పోతారు, ఎవడో పోతాడు పోడా. ప్రతీదీ బలహీనమేనా? మరి క్రైస్తవుడు ఎలా? ఈ మాటకు న్యాయం ఎప్పుడు చేస్తావు? మృతులు తమ మృతులను ఏది? అందుకే క్రైస్తవ్యం బొచ్చులెస్. నాకు క్రైస్తవం అంటే పెద్ద ఇష్టం ఉండదండి. అసలు నేను క్రైస్తవం లైక్ చేయనండి బాబు. ఫస్ట్ క్రైస్తవులంతా నీరసంగా ప్రపంచంలో ఉన్నాడు. అందుకే నా సహవాసం మొత్తం అన్నితూనే ఉంటుంది. క్రైస్తవులు చేయండి అసలు, నేను తెలుసా అది వాడు చేద్దాం కంప్లీట్గా దూరంగా ఉంటా. ఎందుకంటే బలమైనడితో ఎందుకండి? వాడికి బలం ఏంటో బలహీనత ఏంటో వాడికి తెలియదు, వాడితో చెప్తే బెస్ట్. అందుకే నా కాంటాక్ట్లో ఎవరు క్రైస్తవుడు ఉండరు, అస్సలు దగ్గర రాని. నేను ఇటు అనుకుంటాడు అంతే, నేను పెద్ద బలం అనేదే. ఇప్పుడు చెప్పండి, నేను ఎలా ఉండాలి? దేవుడి మాటలో, దేవుడి ఆలోచనలో, నా స్వర వాడికలో ఎలా ఉండాలి నేను? అదేంటంటే మరి క్రైస్తవ ప్రేమితో ఎవరు ప్రేమిస్తావు? క్రైస్తవుడు అనేవాడు క్రీస్తుని ప్రేమించట్లా. క్రీస్తుని ప్రేమించిన వాడు నాకెలా అవుతాడు ప్రేమికుడు? పౌలు అదే కదా, అదే కదా. తన చుట్టూ తిరుగుతున్న పిల్లలు కూడా ఏకాడికి ఏకిపారేస్తూనే ఉన్నాడు అంతే. తర్వాత వాళ్ళు దైవ ప్రేమను గుర్తెరిగి దాంట్లో బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పౌరులు బలంగా ఉండడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. అంటే రోషం, పౌరుషం నాలో లేదా, నా వల్ల కాదా, ఏంటిది, ఏంటి మాట రావాలి కదా, మరి రావాలి కదా. అందుకని యేసుక్రీస్తు వారు అయిపోయిన తర్వాత లేఖనాలను యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు వాటిని జ్ఞాపకం చేసుకున్నారు అన్న పదం ఎందుకు జరిగింది? బతికున్నప్పుడు యేసుక్రీస్తు వారితో ఉన్న బంధం, ఆయన దూరమైన తర్వాత యేసుక్రీస్తు వారి మాటలతో ప్రపంచానికి అల్లుపుకోవాల్సిన బంధం ఏంటో వాళ్ళు గుర్తిరిగారు. అంటే వాళ్ళ ఒక అవేర్నెస్ వచ్చేసింది. నీ వల్ల కాదు, కాదా కాదా, ఎందుకు కాదో చూద్దాం. ఇలా రావాలి. నువ్వు చేస్తావమ్మా, నువ్వు చేస్తావు, గాడ్ బ్లెస్ యూ, నువ్వు చేస్తావు. ఎగ్జామ్ నువ్వే రాయిపోయి, మరి నువ్వే రాయి. అప్పుడు దాన్ని ఏమంటారు? అప్పుడు బయట అంటారా? క్రికెట్ ఇది ఏమన్నా క్రికెటా? ఎగ్జామ్ ఎవడు రాయాలి? సబ్జెక్టులు ఎన్ని, టైం ఎంత, దానికి ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఏంటి, మైండ్ పొటెన్షియాలిటీ ఏంటి, మనంతా మైండ్ వేసారండి. ఇంత బలంగా లేకపోతే నువ్వు ఎలా గెలుస్తావు? జీవితంలో ఏం సాధిస్తావు? అందుకే ముందు నా బలం ఏంటో నాకు తెలియాలి, నా బలహీనత ఏంటో కూడా నాకు తెలియాలి. ఈ రెండు నేను బలంగా నమ్మాలి. అలా నమ్మినటువంటి వారే వాళ్ళ స్వరాన్ని ఎత్తి మాట్లాడుతున్నారు ఈ రోజున. అది 15:20-21 రోమీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 20-21. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము, మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడిన యుండి అలాగున ప్రకటించితిని. క్రైస్తవులతో సహవాసం ఏది? అన్యులతోనే సహవాసం చేస్తున్నాను. అదే ఇప్పుడు మీకు చెప్పాను నేను నాదైన స్టైల్లో కదా. ఇప్పుడు ఇక్కడ ఒక మంచి ఆలోచన. మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము, నేను కట్టబడిన పునాది ఏంటి? నేను దేవుడి మాటలు విని నా జీవితాన్ని బాప్తిసం అనే దాంట్లో స్థిరపరుచుకున్న సంఘం ఏది? శరీరపరంగా బోధించేదా? సంఘానికి పోయామంటే నాయన ఆ కారం ఎటు నుంచి పెడతారో తెలియదు, మంటారు నాయన అనే సంఘమా? ఏ సంఘంలో ఉన్నాం మనం? హనీ గోస్పెల్ టీమ్ అంట. అంటే తేనె, ఇంకా తేనె మాటలు, ఇంకా తేనె కన్నా తీయనైనది అంటే అంత సమ్మగా ఉంటుంది ఇక చర్చి. అయ్యగారు వచ్చిన కాడి నుంచి ఇసురుతుంటుంది, ఇంకా రాజులకు ఇస్తున్నట్టు. అదే జీవితకాలం పోయినా నీకేం రాదు, బైబిల్ 66 పుస్తకాలు అర్థం కావు. క్రైస్తవుడు మరి ఒక బెల్ వేసుకోవటమే. రైల్వే ప్లాట్ఫారం మీద ఎర్ర సొక్కాయ్, కాకి నిక్కరు, బంగారం బెల్ వేసుకొని అంతే. సంఘం అంటే ఏంటి? ఇట్స్ ఎ లర్నర్. నేర్చుకోవడానికి, నేర్వబడుతుండడానికి అది మంచి ప్లాట్ఫారం అయి ఉండాలి. అది సంఘం అంటే. ఇవన్నీ హనీ సంఘాలే, తేనె, మధురం.
ఏమి రాదు ఇంక చివరికి. ఏమొచ్చినా అంటే ఏమీ రాదు. ఎవరితో అయినా మాట్లాడదామంటే వాడు మాట్లాడిందే మనం మాట్లాడతాం. అమలాపురంలో అటుకెళ్ళి బాగుంటాయి అంటే అక్కడికి వెళ్ళి నాకు తెలుసు మా ఊరు కొత్తపేట అంటే అంతే, అంతే కదా. ఎదుటి వాడికి తెలిసిందే మాట్లాడతాం. ఇప్పటికీ మనం క్రైస్తవ మధ్య సంభాషణ ఎలా ఉంటుందంటే, 2 పీతలు మౌనంగా గోళ్ళు గిల్లుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుందంట. అప్పుడు చెప్పాడు అంటే అర్థం ఏంటి? వాడికి తెలిసిందే వీడు చెప్తాడు. అదేమో గోరు మీద గోరేసిద్ది, ఇదే గోరు మీద గోరేసిద్ది, అదే గోరు మీద గోరే, ఇదే గోరు మీద గోరే అంటే అర్థం ఏంటి? నువ్వు తీ నేనేస్తా నువ్వు తీ, అయిపోయింది. ఇంకెళ్దామా ఇంటికి? అది ఆ ఇంట్లో నువ్వు వెళ్ళు, ఈ ఇంట్లో నేను వెళ్తా. 2 కన్నాలు ఎదురుకుంటాయి. ఇదేమో ఇటుపోద్ది, ఇదేమో ఇటుపోద్ది, మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఆడుకుంటాయి. క్రైస్తవుల సంభాషణ కూడా అంతే. వీడు తెలిసిందే ఆడు చెప్తాడు, కాదు కొద్ది గోంగూర ఎక్కువ వేస్తాడు, పొల్ల ఉంటుంది కాబట్టి. మనం మాట్లాడితే అప్పటి వరకు వాడు వినంది 1 నిమిషమైనా ఉండాలి. అప్పటి వరకు వాడు వినకూడదు. ముందే మనం గెస్ చేయాలి. వీడితో మాట్లాడాలంటే ఒక సెకండ్ ఇన్ని ఆపాలి మనం, అంతే. ఆ పాయింట్తో మనం మాట్లాడితే వాడు వింటాడు. లేకపోతే మధ్యలో తిరిగి మనకే చెబుతుంటాడు వాడు. అవి వినే చెప్తే వినను, అబ్బో వచ్చిండే కాదు మాది ఏం చెబుతాం. స్వరం అంటే అదా? 16 దేశాల వాళ్ళకి జ్ఞానం లేదా? క్రైస్తవులు కాదా? విశ్వాసులు కాదా? కాందే ఎందుకు వచ్చారు పెంతుకొస్తే పండక్కి? సరే 80% అని ఉంటారుగా అనుకుందాం. చర్చికి వచ్చారంటే అర్థం ఏంటి? ఒక పండగ రోజును తీసేసిన బ్యాచ్ కాకుండా 80% అయితే ఉంటారుగా చర్చి రోజున. 100 మంది వచ్చారండి ఆదివారం క్రిస్టమస్కి 100 మంది చర్చిలోకి వచ్చారు అనుకుందాం. పండగ రోజున వచ్చే బ్యాచ్ వేరే ఉంటుంది, అది 20% లోపే ఉంటుంది. మిగతా వాళ్ళు మామూలుగా ఉంటారుగా. 16 దేశాల నుంచి వస్తే యావరేజ్గా 80% వేసుకుంటే 80%లో అప్పటి వరకు ఎవరు వినని సంగతులు వారు విన్నారంటే, భయం కలిగిందంటే ఏంటా ప్రసంగం, ఏంటా స్వర ఘోష, ఏమై చెప్పండి, ఏం చెప్పుంటాడండి అసలు ఆయన? ఎప్పటి వరకు ఏ క్రైస్తవ బోధకుడికి అందని జ్ఞానం అది. పేతురు గారి ప్రసంగం విన్నా? ఏ యూట్యూబ్లో విన్నారా మీరు? పోస్తలు వేద్దాం అనుకుంటా చాలా కోరికలోనే, కానీ ఏది మొత్తం గుంటలోనే ఏడబెడతాడు. ఈ ప్రాంతం అంతా ఏడెళ్ళిపోతాను భయం వేస్తుంటుంది. పైగా వర్షాకాలం. ప్రియమైన దేవుని పిల్లరా, ఏం చేసింటాడు ప్రసంగం చెప్పండి? మనం ఏమంటాం అంటే పేతురు గారి ప్రసంగం అనుకుని అధ్యాయం చదివేస్తాం. అధ్యాయం ఎందుకు ఉంటుందండి? ఆడెందుకు ఉంటుంది? అక్కడ ఏముందయ్యా అంటే అందరూ వచ్చారు పేతురు పండుగ రోజున, ఆ సందర్భం ఉంటుంది అంతే. కానీ అందుట్లో ఏముంది? ప్రసంగంలో ఏముంది? పండగ వాతావరణంలో ఏముందో 2వ అధ్యాయంలో ఉంది, ప్రసంగంలో ఏముందో 2వ అధ్యాయంలో లేదు. అది పండగ ఎక్కడుంది? మనకు అర్థమైతే పండగ ఎక్కడుంది? పండగ షాపుల్లోనో లేకపోతే అక్కడో ఎక్కడో లేదు. ఇంట్లో 2 పిల్లలు, భార్య, భర్త, మంచి డ్రెస్ తెచ్చాడు, నా 20 ఏళ్ళ పక్క వచ్చాను, ఇది పండగ. అది పండగ ఎక్కడుంది? ఏ లోటు లేదు ఆ రోజు, అది పండగ. అన్నీ వచ్చాయి. డాడీ షూ అయ్యో మర్చిపోయినా, కత్త కూడా ముఖం పడుతున్నాయి కానీ ఆ పండగ విధంగా అక్కడ లోటు లేనిది ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు పండగ. అది విజయోత్సవముతో దేవుడు మన జీవితంలో ప్రతిరోజు పండగ వాతావరణాన్ని చూడాలి అనుకుంటున్నాడు. ఈ రోజున ఈ బిడ్డ జీవితంలో నాకు లోటు కనపడలా, ఓరి అమ్మ వీడు ప్రధానమంత్రి కాదని చెప్పి ఏడుతుంటాడు. ముఖమేమో మాట్లాడదు, ముఖంలో గ్లామర్ పోతుంది, తలంతా భారం అవుతుంది. కొడనెక్కేద్దాం, మోగు లేకుండా తలంపు, మోగు లేదు దానికి, ఉక్కు లేదు, తలంపు మాత్రం కొండకేసాడు. ఇప్పుడు దానికోసం ఏడుతుంటాడు. చెట్టపట్ట లేచిన కాంచి చెట్టపట్ట సినుకులు పడుతూ ఉంటే పక్క నుంచి దిగటమే చిటపట ఇల్లంతా టకటక. మనం ఎప్పుడైతే హ్యాపీగా లేచి ఎలా అంటామో ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది. దిగ్గులే చూడండి మీరు, బాడీ షేక్ అయిందనుకో ఆ రోజంతా షేక్ అవుద్ది. దైవ కుటుంబంలో దేవుడు ప్రతిరోజు పండగని చూడాలి అనుకుంటున్నాడు. ఎన్ని కుటుంబాల్లో కనబడుతుందండి?
దేవుడి గురించినటువంటి ఆ స్వరం, ఆ పలుకు, ఆ ఉద్దేశం, ఆ అట్మాస్ఫియర్ ఎన్ని కుటుంబాలు కనబడుతుంది? ఎన్ని కుటుంబాలు కనబడుతుంది? మరి ఇంత బలంగా లేకపోతే రక్షణ అనే విశ్వాసాన్ని చేపట్టినప్పుడు అది మండిద్దని తెలిసి కదా దాని దగ్గరకు వచ్చావా, తెలియక వచ్చావా? ఎలా వచ్చావు? చెప్తున్నాడు చూడు, మరి ఒకని పునాది మీద కట్టబడకుడు నిమిత్తమో, అంటే నేను నమ్మిన దేవుడు ఎక్కడైతే విశ్వసించానో అక్కడే ఉన్నాను, దాని కొరకే నేను ప్రయాణం చేస్తున్నా తప్ప తిరిగి మళ్ళీ కదలలేదెటో. ఆయన్ని గూర్చిన సమాచారము ఎవరికి తెలియబడలేదో. ఇది ప్రారంభ శతాబ్ద కాలంలో మాట. సువార్త స్ప్రెడ్ అవ్వాల, చాలా ప్రాంతాల్లో సువార్త లేదు, అక్కడికి వెళ్తున్నారు. మరి ఇప్పుడు సువార్త లేని గలియే లేదు. ఇప్పుడు ఈ పదాన్ని ఎలా ఆపాదించాలి? ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియబడలేదో అంటే ఆ రోజు ఓకే. మరి ఈరోజు ఎవరినో ఉంటున్నా సరే అదో ఇదో దేవుడి గురించి ఏదో మొక్క చెబుతాడు. మరి ఇప్పుడు సమాచారం ఉంది కదా, ఇప్పుడు కూడా దీన్ని అప్లై చేసి దాన్ని మనం తీసుకెళ్ళాలి అనుకుంటే ఎట్లా? అందుకే 3:11 ఎఫెసీ ఏమనుంది? నానా విధములైన జ్ఞానముతో ఇప్పుడు తెలియబడవలనని. సంఘాలలో కాపరి జ్ఞానం సినిమా ఫీల్డా, పొలిటికల్ ఫీల్డా, లేకపోతే సైన్స్ ప్రపంచమా, భౌగోళిక ప్రపంచమా, సోషలిజమా, మార్కిజమా, లేకపోతే జర్నలిజమా, లేకపోతే రామోయిజమా? రామోయిజం ఎవరు? ఆర్జే రామ్ గోపాల్ వర్మ. వాడితో మాట్లాడడం మన జ్ఞానం కావాలి. ఇంత జ్ఞానం ఉంటేనే మనం కంప్లీట్. ఈ మ్యాన్ ఏది గాయాలన్నా ఈ మ్యాన్ స్టోరేజ్ ఉంటుంది. కానీ ఈ మ్యాన్ గెలవాలంటే కంప్లీట్ మ్యాన్. 17 మనిషి అంటే కంప్లీట్. మరియు రక్షణ దేవుని వాక్యం ధరించుకొనుడి. అలా ఉన్నామా? రక్షణ చిరస్త్రానము అలా ఉన్నావా? చిరస్త్రానము హెల్మెట్ తలంపులో అంటే విశ్వాసం సరే మనం మరి సాధించవచ్చు, సాధించవచ్చు. తీరని కనుక లెక్క ఎవరికి తెలియబడలేదో అంటే దేవుడి గురించి నువ్వు చెప్పు, కానీ నీ తర్వాత ప్రసంగించేది నేనే, నిన్ను తొక్కి పడేస్తా. ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. అది వాడు ఎంతటి ప్రసంగికుడైనా మనకు అవకాశం వస్తే రెండవ ప్రసంగం వస్తే తొక్కేద్దాం, ఫస్ట్ ప్రసంగం అయితే లాకేద్దాం. ఆ రెండు చేసే నేను నా జీవితం. సాగర్ గారి విషయంలో అదే జరిగింది. అది అంటే వేసరా నగర్లో ఏమన్నది రైట్ లేదు. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ మనిషి ఆలోచన? దీన్ని ఎలా మనం ఫాలో అవ్వాలి? ఒక మనిషి ఆలోచన ఫాలో అవ్వాలి అంటే ఆ మనిషి మీద ప్రేమ ఉంటుంది, సాధ్యమే. మీద మంచి ప్రేమ ఉంటుంది, సాత్వికంగా ఉంటాడు కాబట్టి. ఆయన ఎలా ఆలోచిస్తాడో ముందే పసిగడతాను కాబట్టి ఖచ్చితంగా దాన్ని నేను చేశాను. దీని సాధ్యం, విషయం సాధ్యపడాలంటే ప్రేమ ఉంటేనే సాధ్యమైంది, లేకపోతే అసాధ్యం. అది కనుక వాక్యం మీద ప్రేమ ఉంది కాబట్టి అనేక మంది పిల్లలు పెట్టే ఉద్దేశాలు కరెక్ట్ కాదని చెప్పటమే మన యొక్క సంకల్పంగా ముందుకెళ్తున్నాం కదా. ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియో వినని వారు గ్రహింతురనియో రాయబడిన ప్రకారము. ఇది ఎక్కడ రాయబడింది? ఇంత పరిశోధన అవసరమా? మాంసం కూర తినమంటే టప్ప తినేసి పడుకుంటాం, కానీ ఇది ఎవరు చేస్తారా నాయన? రాయబడిన ప్రకారం అంటే ఇప్పుడు ఎక్కడ రాయబడిందో 66 పుస్తకాల్లో ఎతకాలంటే తిన్న పండు అరిగిపోద్ది, పడుకున్న తలంపు పోద్ది, నిద్ర పోద్ది, ఎడ్డభారం అయింది. బాబోయ్ నాకు ఈ బైబిల్ వద్దురు అన్నట్టు ఉంటాడు. అందుకే ఇప్పుడు చెప్తా, నువ్వు బైబిల్ చదవటం అంటే కాలు మీద కాలు వేసేసుకొని శనక్కాయ నోట్లు వేసేసుకొని కళ్ళు మూసుకొని నవ్వటం కాదు. చదువుతున్నప్పుడు రాయబడిన ప్రకారం ఎగ్జాంపుల్గా వచ్చింది. ఎక్కడ రాయబడింది ఇది? ఇది తెలియకుండా కిందకి ఎలా వెళ్తాం మనం? చాలా అంటారు నాకంటే అప్పుడు అసలు పెళ్ళి అంటే తెలియదండి, తెలిసి ఉంటే చేసుకునేది కాదండి. అప్పుడేమో పెళ్ళో అంటారు. ఇప్పుడు ఏమంటుంది సార్? ఇదే నంగ మాట్లాడతారు. ఇప్పుడు ఏమంటుంది సార్? నాకు తెలిస్తే చేసుకునేది కాదండి. ఇప్పుడు
ఒరే, అందుకని ఎవరికైనా 7 వాతలు పెట్టి ఒక వాతలో నిజం చెబుతుందా లేదా ఇంకో అది ఉండాలండి మంచి సిస్టమ్. అది ఒక వాత కసక్క చేతి మీద వేసేసి ఇప్పుడు నిజం చెప్పరా, పెళ్లి చేసుకుంటా వద్దా, అయ్యా అవి లేవు కాబట్టి సరిపోయింది, ఉండాల్సింది బాగుండేది కదా. సాఫీగా ఉందనుకో, మా ఆమె వచ్చిన ఇలా శుక్రవారం పుట్టింది లచ్చింది ఏమంటారు, పొరపాటున తేడా వచ్చిందనుకో, గొట్లు వచ్చిన వాళ్ళ బిడ్డ వచ్చిన వాళ్ళు అట్లంటే ఈడే. అంతేకాని దేవుడు జతపరిచిన విధానం అని మాత్రం చెప్పడం. మా ఆమె శుక్రవారం పుట్టింది, శుక్రవారం పుట్టితే లచ్చిందేవి, తేడా వస్తే గొడ్డు వచ్చిన ఎలా బిడ్డ వచ్చింది ఎలా అంటే 2 స్త్రీకేనా, నీకేం లేదా, పిల్ల పుట్టపోయినా ఆమెనే అంటడం, అంతే కదా. పిల్లలు పురుషుల్లోంచి స్త్రీలోకి వెళ్తారు, అది అంతే తప్ప స్త్రీకి పెద్దగా ఏమి లేదు అక్కడ. జస్ట్ దైవ కణాన్ని దాయటానికి మాత్రమే స్త్రీ, అది అక్కడే దాయబడాలి కనుక అంతే. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చెప్తున్నాడు, తెలియబడలేదు వారు చూతురని. ఎక్కడ రాయబడింది, ఎక్కడ రాయబడింది? ఇది మనం ఎత్తికితే ముందుకెళ్ళచ్చు, దొరకకపోతే దొరికిందాక ఆడే ఉండాలి. 52:15 యెషయా గ్రంథము రాయబడిన ప్రకారము ఎక్కడ రాయబడింది తెలియాలి కదా. అలాగే అతడు అనేక జనములను చిలకరించును, రాజులు అతను చూసి నోరు మూసుకొనెదరు. తమకు తెలియబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహించరు. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహించరనియు రాయబడిన ప్రకారము. ఎక్కడ రాయబడిందయ్యా అంటే యెషయా గ్రంథములో రాయబడింది. ఇప్పుడు ముందుకెళ్ళొచ్చు మనం. అది అనేక జనములను చిలకరించడం అంటే ఈ పదం ఎందుకు వాడాడు? నీట ముంచే పద్ధతి లేనప్పుడు బాప్తీసంలో చిలకరింపు బాప్తీసం ఉండేది. అనేక జనములను చిలకరించును. దావీదును కూడా అలాగే చిలకరించాడు ప్రవక్త సమూయేలు. చిలకరింపు కలశములో వాటర్ తీసుకొని నువ్వు రాజువి, నువ్వు రాజువి, నువ్వు రాజువి రాజైపోయాడు. చిలకరింపు ఎప్పుడు? నీటి బాప్తీసం లేనప్పుడు అనేక జనములను చిలకరించును. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో. చూడు ఎంత జాగ్రత్త చెబుతున్నాడు. రాజులు అతను చూసి, రాజులంటే మళ్ళీ అలా వెళ్ళిపోకండి, దేవుని పిల్లలే, నోరు మూసుకొనెదరు. తమకు తెలియబడని సంగతులు వారు చూసెదరు, తెలియబడని సంగతులు వారు వినెదరు. బాగుంది. తెలియబడని సంగతులు చూసెదరు. యాప్ట్ అయిందా? ఇలా అలా రాసిద్ది బైబిల్. బైబిల్ అంటే బైబిలే, అలాగే రాసిద్ది. సంగతులను చూడటం ఏంటి? కోటా శ్రీనివాసరావు గుమ్మానికి కోళ్ళు కట్టుకొని ఒట్టానందన్నట్టుకుంటుంది, అంతే ఉన్నది. యాప్ట్ అవ్వట్లా, షింక్ అవ్వట్లా. ఏంటోనండి మీ బైబిల్ లాంగ్వేజ్ షింక్ అవ్వట్లా. షింక్ అవ్వదమ్మా, ఎందుకంటే నీకు షింక్ మనసు కాబట్టి, అంతే కదా. దేవుడు ఏం చెప్పాలనుకుంటుండో. నేను కూడా ఇంట్లో చాలాసార్లు పిల్లల్ని పని చేస్తుంటే నన్ను అది అంట, ఇటు పట్టుకొని అదేంటి ఏంటి అది, అదేంటి ఏంటి చరణం. ఎగ్జాంపుల్ లెక్కలు చేస్తున్నా. ఇప్పుడు అది అన్న వాడు ఏమి ఇస్తాడు చెప్పండి? లెక్కలు చేసినప్పుడు మైండ్లోకి ఫస్ట్ రావాల్సింది క్యాల్కులేటర్. ఎందుకంటే పెన్ ఉంది, సెల్ ఉంది, ఇంకా డాడీకి ఏం తక్కువైంది? క్యాల్కులేటర్ తక్కువైంది. అదేంటి ఏం డాడీ అంటే నేర్పుతున్నా, అడుగుతున్న దాన్ని గ్రహించటానికి మనసు చిన్నప్పటి నుంచే అభ్యాసంలోకి రావాలి కాబట్టి చెప్పను. ఎడ తెలిసింది అలవాటు అవుద్ది. అది దేవుడు కూడా అంతే. దాయబడిన మర్మాన్ని పలానా చోట యెషయా గ్రంథము 52:15 రాశాను అని కిందుంటే అబ్బో పతోడు ఈరోజు హీరోయిపోడు కదా. రోమా 15:20-21 రాయబడినటువంటి రెఫరెన్స్కి అర్థం కింద ఫుట్నోట్లో యెషయా గ్రంథము 52:15 ఉంది అని చెప్తే ఇంకేముంది? అంత పిశ్రమేళ్ళు అయిపోరు ఇంకా. దేవుడు ఎంత గొప్పడు చూడండి. అందుకే నా బైబిల్ ఎలా చెప్పనా, కింద ఏ రెఫరెన్స్లు ఉండో
మనం ఏం చేస్తున్నాం సార్, మనం తెంగర బ్యాచ్ మందంతా మనం ఎంత పెద్ద రెఫరెన్స్ బైబిల్ కొంటామండి బాబు. అరే బుచ్చే, రెఫరెన్స్ కొనమంటే నువ్వు నీకు దేవుడు ప్రిఫరెన్స్ ఇవ్వాలని అర్థం అక్కడ. మన బైబిల్ ఓపెన్గా ఉండాలంతే, ఏం ఉండకూడదు అంతే. సరే నోట్ చేసుకుంటుంది పక్కన పెట్టారు మన కోసం కాబట్టి. ఎంత ఉంటుందంటే రెఫరెన్స్ బైబిల్కి. కొంతమంది చేతిలో చూస్తాను నాకు అనిపించింది, ఓహో ఇది అంటే ఆ బ్యాచ్, ఇది నలత బ్యాచ్. అమ్మగారు కూడా బైబిల్ కొన్నాను, నేను రెఫరెన్స్ బైబిల్ కొన్నాను. ఎందుకంటే రెఫరెన్స్ మనం అవ్వాలి, మనం ఇవ్వాలి. ఇక్కడ ఉందనుకో దీనికి సంబంధించింది ఏదన్నా పట్టుకొని అప్పుడు అందరికీ ఇవి ఈజీ అయిపోద్ది. కానీ ఇదే కరెక్ట్ అని ఎలా చెప్పగలం? కాదు కదా, మనకు బేస్ ఆత్మ సంబంధమైన సంగతులు. కనుక ఇక్కడ ఏం చెప్పాడు, దీనికంటే ముందు 66 పుస్తకాల మైండ్లో మనం ఎన్ని సంవత్సరాలకు పెట్టుకోగలం, ఎప్పటికి దీన్ని మనం ఛేదించగలం. నేను ఎలాగ ప్రయాణం చేసామండి, రాయబడిన ప్రకారము ఎక్కడుంది అవి కొన్ని కోట్ చేస్తాను. ఎక్కడుంది, ఏముంది, అక్కడ చెప్పాను, ఎక్కడ చెప్పాడు. ఇలా ముక్కలుగా బైబిల్ ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు ఖచ్చితంగా ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. కొంత ఇచ్చట కొంత అచ్చట ఖచ్చితంగా రావాల్సిందే 100%. యెషయా గ్రంథము 49:2. కాబట్టి దేవుని గురించి సమాచారం ఎవరికి తెలియబడలేదు, చెప్తున్నా కదా. చిలకరించును, అతను చూద్దురు, తమకు తెలియబడిన సంగతులు వారు చూసేద్దరు కదా. 49:2 యెషయా గ్రంథము. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. నా నోరు ఎలా ఉంది? వాడిగల ఖడ్గం. వాడంటే 4:12 రెండంచులు గలటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై. వాడిగల ఖడ్గం అంటే వాక్యం. ఎటు తిప్పినా తిరగాలండి ఫ్యాను. తలంపు కూడా అంతే, ఎట్టైన తిరగాల వాక్యం కొరకు. నా నోరు వాడిగల ఖడ్గముగాను ఆయన చేసి ఉన్నాడు. ఆల్రెడీ అయిపోయాం, సాధనంగా మలిచాడు, ఆయుధంగా దిద్దాడు. ఇంకేంటి మన తెలియట్లా, నన్ను వాడుకో యేసయ్యా. ఒరే అప్పలం, నిన్ను వాడుకోవటం ఏంట్రా, ఆల్రెడీ చేసేదని చెప్పాడు అక్కడ. ఆల్రెడీ చెప్పాడు అక్కడ, అయిపోయింది, తయారీ అయిపోయింది. నీ నోరు వాడిగల ఖడ్గముగా. ఎంత పెద్ద మాట అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరో, దేవుడు ఆల్రెడీ తను ఎలా చేయాలనుకున్నాడో అలా చేశాడు. నేనెవరిని? వాడిగల ఖడ్గాన్ని. నేనెవరిని? ఇంట్లో కత్తిపేటని. నేనెవరిని? చేతిలో యాపిల్ పట్టుకొని అలా 16 ముక్కలు కోసుకొని ఒక్కొక్క ముక్క తినే చిన్న చాకుని. నేనెవరిని? ఎవడైనా గ్రాండ్గా ఊహిస్తాడు తప్ప చిన్న చాకుగా ఊహించడం, అంతే కదా. గ్రాండ్గా ఊహిస్తాం మనం. ఇప్పుడు దేవుడి దగ్గర ఎందుకు గ్రాండ్గా ఊహించాం? జీవితంలో దేన్నైనా గ్రాండ్గానే ఊహిస్తాం, తక్కువగా అయితే ఏది ఊహించాం. అది కానీ దేవుడి గారికి వచ్చేసరికల్లా పర్లేలే ప్రభు, నన్ను మూలన్న పరకలా కొడుకున్నా వాడబడతారు, ఏం చేస్తాం అంటాడు. అంతే. చేసేసి పరకనా కొద్దు, నేను వాడితే గిడితే కత్తే తగ్గను. అది అప్పుడు దేవుడు అనుకుంటాడు. ఇంకా చెప్పాలంటే పిండి కొలత రొట్టె. పిండి ఎంత ఉంటే ఎంత అలా చేస్తాడు, ఎవడో చేయడు, ఇక మాయ చేతి తప్ప. పిండి ఎంత ఉందనుకో ఇంత చేస్తాడు గట్టిగా. ఇప్పుడు మనం ఎంత ముద్దమా. తల్లి గర్భములో మన స్టేటస్ ఎంత దేవుని చేతిలో చెక్కుకున్నాడంటే దేవుడి చెయ్యి ఎంత ఉంటుంది మీరు చెప్పండి. ఆకాశమున సింహాసనము, భూమిన దేవుడి చెయ్యి ఎంత ఉండాలి? ఆ చేతిలో నువ్వు కనబడుతున్నావంటే అసలు నీ ఆకారం ఎంత? సమస్త జీవరాశి కంటే మెండుగల వాడిగా ఉన్నావు. కానీ మనం ఏమంటాం? ఎంత ఊహించుకున్నా కూడా గట్టి ఊహించుకోవాలి నాయన. క్రైస్తవా, నా నోరు వాడిగల ఖడ్గముగా. మాట పెగలట్ల, గొంతు పోయింది. ఎందుకు? చెరుకు రసం తాగిండట.
ఇది గొంతు కట్టుకోడండి బాబు, ఊరికే గడ్డి కాదు దరిద్రం మొత్తం ఎయ్యి పడితే మేకన రెస్ట్ ఇచ్చుతాం, కానీ వీడి మేడలో మాత్రం రెస్ట్ ఇవ్వడం. అయ్యో ఇది నవ్వితే రేపు పొద్దున పూట చర్చికి వెళ్ళాలి కదా. మీరు నమ్మండి, శనివారం పూట అన్నం తినడానికి భయపడుతున్నాను, ఆదివారం పూట చర్చి ఉంది నాకు. అదొద్దు. తర్వాత దైవ సన్నిధికి వస్తుంటే బాడీ పూర్తిగా డెలికేట్గా ఉంచుకుంటాం. అది ఎందుకు చెప్పండి, దైవ సన్నిధిలో బాడీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బాగా తినేసి బాగా ఏదైనా తాగేసి కూర్చునుకో, పొరపాటున పొరొచ్చిందనుకో, ముక్కు నుంచి ఇక సంచపు వచ్చేస్తుంది. ఇక అదే కడుపు ఖాళీగా 2 వాటర్ చుక్కలు వేసేసుకొని ఆనక వచ్చామనుకో, కథం 2 గంటలు కూర్చున్న బాడీ అలా స్టెప్ గుడిపోద్ది. మలుసుకోవడం ఉంటుంది కదా. ఇప్పుడు మనల్ని అంటున్నాడు దేవుడు, వాడిగల కట్టిన నా నోరుని చేసి ఉన్నాడు.